మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను జేబీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు కుమార్తెలు ఉన్నత విద్య అభ్యసించి వైద్య వృత్తిలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఒక దయనీయమైన పాలన జరుగుతుందని చెప్పారు. తప్పు చేస్తే శిక్షించడానికి చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలు, కత్తులతో తెగబడుతూ ఉంటే పోలీసులు చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నారని అన్నారు. రేపు ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు కుటుంబానికి పార్టీలకు అతీతంగా అండగా నిలవాలని కోరారు. ఒక కుటుంబం ఈ రోజు బ్రతికుంది అంటే ఆ దేవుడి ఆశీస్సులతోటే బ్రతికుందేమో అనిపించేటువంటి పరిస్థితుల్లో ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఏ రోజు రాజకీయాలలోకి రాకుండా, రాజకీయాలు మాట్లాడకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాలతో వాళ్ళు నడుచుకునేటువంటి ఒక కుటుంబం మీద అత్యంత పాశవికమైనటువంటి దాడి జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి, చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు కళ్ళారా చూసి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలతో మీ ద్వారా మాట్లాడుతున్నందుకు చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫంక్షన్ లెజిటిమేట్. ఒక ప్రభుత్వం ఎవరైనా పౌరులు తప్పు చేస్తే, పౌరులు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకి ఊతమిచ్చేటట్టు పనిచేస్తే వాళ్ళని నిలువరించాల్సింది, వాళ్ళ తప్పులని దోషులుగా ముందు నిలబెట్టాల్సింది ప్రభుత్వంలో పనిచేసే పోలీసు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలే ఒక రౌడీల్లాగా, గూండాల్లాగా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం, ఒక తల్లి కళ్ళల్లో, ఒక చిన్న పిల్ల కళ్ళల్లో బాధను చూసి ఈరోజు మరొకసారి నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక అసెంబ్లీలో ఒక తప్పు మాట మాట్లాడితే భువనేశ్వరి గారి గురించి, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి సతీమణి గారి గురించి ఆ రోజున మీ రాజకీయాలలో లేని ఒక మహిళ గురించి మాట్లాడటం తప్పు అని ఖండించి ఊరు వాడలా చేసినటువంటి పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తిగా, పార్టీగా ఒక ముఖ్యమంత్రిని డాక్టర్ సుధాకర్ రావు అనేటువంటి ఒక వ్యక్తి ఒక తప్పు మాట మాట్లాడితే అతన్ని రోడ్డు మీద పోలీసులు ప్రవర్తించిన విధానానికి వ్యతిరేకంగా 6 సంవత్సరాల పాటు నాతో పాటు కలిసి మీరు చేసినటువంటి పోరాటాన్ని మరొకసారి ఉదాహరణగా తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారిని